అనన్యకు ఆనంద పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. పెళ్లి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత విశ్వనాథంతో వాళ్ళ గురించి ఆనంద చెబుతూ ఎంత డబ్బున్నా మనలాగే సాంప్రదాయాలకు విలువనిచ్చే కుటుంబం వాళ్ళది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అబ్బాయి వాళ్ళ నాన్న మాట్లాడుతూ మాకున్న వ్యాపారాలన్నీ మా అబ్బాయి చూసుకుంటాడండి. ఆనంద గారు చెబితేనే మీ కుటుంబం ఎంత మంచిదో, మీ అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుందో మేము అర్థం చేసుకోగలం. అమ్మాయిని పిలిపించండి అని చెప్పి అబ్బాయి తండ్రి అంటూ ఉంటాడు. ఇక అంతకు ముందు రోజు రాత్రి పబ్బులో అనన్య ఫుల్గా తాగేసి రావడంతో రెడీ అయిన తర్వాత కూడా తూలుతూ ఉంటుంది. అలా శరణ్య తీసుకొస్తూ ఉండగా అనన్య తూలి పడబోతూ ఉంటే కాంచన పట్టుకుంటుంది. ఈ 10 నిమిషాలైనా కాస్త ఆ తూలడం ఆపవే అని చెప్పి కాంచన అనన్యకు చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అనన్య వచ్చి పెళ్లి చూపులో కూర్చుంటుంది. తనకి తలంతా కూడా తిరిగినట్టుగా బాగా మత్తుగా అనిపిస్తూ ఉంటుంది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో అంతకు ముందు రోజు రాత్రి శరణ్య పబ్లో గొడవ పడడంతో ఇక అక్కడికి వచ్చిన శరణ్యను చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత శరణ్య అందరికీ కూడా కాఫీలు ఇస్తూ ఉంటుంది. మీకు అమ్మాయి నచ్చిందా బాబు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటే ఇక అవసరం లేదు అంటూ అతను ఒక్కసారిగా లేచి నిలబడి మండిపడుతూ ఉంటాడు. దాంతో ఆనంద షాక్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.